పట్టణంలోని 177వ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తన ఓటు హక్కును ఉదయం 177వ పోలింగ్ స్టేషన్ లో వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, పోలింగ్ బూత్ల వద్ద ఓటు వేయడానికి ప్రజలు ఉత్సాహంగా బారులు తీరారని, అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. నమస్తే. All under control. Good morning. Mock polo fully replacements ready sir. వీడియోస్ జగిత్యాల జిల్లాలో ఉండే 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ కోరుట్ల మరియు జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని 785 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. మార్నింగ్ 5:30 నుంచే మాక్ పోల్ ప్రాసెస్ స్టార్ట్ చేసి యాక్చువల్ పోల్ ప్రాసెస్ 7 AM నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు. సో 2-3 ప్లేసెస్లో మనకి డ్యూరింగ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్స్ అనేది కావడం జరిగింది. ఆల్రెడీ అది రిపోర్ట్ చేయడం జరిగింది EMS. బట్ యాక్చువల్ ప్రాసెస్లో మాకుండే సమాచారం మేరకు రూరల్ ఏరియాస్లో చాలా వరకు పెద్ద క్యూస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు అందరూ కూడా బారులు తీయడం అనేది మేము చూడడం జరిగింది. చాలా హర్షణీయం. అదేవిధంగా ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు హజ్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించిన తర్వాతే వాళ్ళు హజ్కి వెళ్ళడం అనేది కూడా చాలా అప్రిషియేటెడ్.
ఎందుకంటే మన అందరికి తెలుసు ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది కోరుతున్నాం. 9 o'clock అండి. సో అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ 6 to 7% అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అంటే వీ ఆర్ యెట్ టు గెట్ ద డీటెయిల్స్. ప్లీజ్ ఏవైతే మనం అరేంజ్మెంట్స్ చేశామో, ముఖ్యంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, అదేవిధంగా థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్, ఆల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్, PW ఏర్పాట్లు అన్నీ కూడా కవర్ చేయాల్సిందిగా